బీజేపీ స్టార్ క్యాంపెయినర్ గా తమిళసై లిస్ట్ లో మోదీ, అమిత్ షా, నడ్డా సహా అగ్రనేతలు, సినీ తారలు ఖుష్బూ, రాధిక జీవిత కూడా 40 మంది పేర్లు ఎన్నికల కమిషన్ కు అందజేత. ఇక తమిళసై మొన్నటి వరకు మనకి గవర్నర్ గా ఉన్నటువంటి నేపథ్యం ఉండే. ఆ బిఆర్ఎస్ పార్టీ ఆమెను ఎంత అవమానించిందో, తను ఎంత మానసికంగా మనస్తాపానికి చెందిందో చూసిండే. ఆమె మొన్న వెళ్ళి పార్లమెంట్ ఎన్నికల్లో క్యాండిడేట్ గా నిలబడినటువంటి నేపథ్యం ఉంది. తమిళనాడులో ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్స్ లోనే అక్కడ ఎన్నికలు పూర్తయినాయి. ఇప్పుడు తమిళసై తెలంగాణకు స్టార్ క్యాంపెయినర్ గా కూడా రాబోతుందట. చూడాలి మరి, ఎందుకంటే గతంలోనేమో రాజ్యాంగబద్ధమైనటువంటి ఉన్నత స్థానంలో ఉన్నటువంటి పదవిలో ఉండే, ఆ రోజు రాజకీయ మాటలు అయితే మాట్లాడాల్సిన సిచ్యువేషన్ లేకుండే. కానీ ఇప్పుడు తను పొలిటీషియన్, పూర్తి స్థాయి పొలిటీషియన్, ఎంపీగా కంటెస్టెడ్ చేసినటువంటి పొలిటీషియన్, రాజకీయ నేత. ఇప్పుడు తను తెలంగాణకి స్టార్ క్యాంపెయినర్ గా రాబోతుంది. మరి బీఆర్ఎస్ మీద ఎట్లా శివంగిలా విడిచిపడుతుందో చూడాలి. ఎందుకంటే ఎంత అవమానాలు, ఎంత మనస్తాపం, ఎంత మనోవేదన చెందిందో తమిళసై చూడొచ్చు, మనం చూసిండే. మనం ఆ పరిస్థితులనే తను తెలంగాణ నుంచి పోతావు అంటే కూడా ఈవెన్ బీజేపీ గవర్నమెంట్ కూడా తనని ఇక్కడ పెట్టిండే. మొన్న తను ఏదైతే గవర్నమెంట్ మారేంత వరకు తనే ఉండే, గవర్నమెంట్ మారిన తర్వాత తను యాక్టివ్ పాలిటిక్స్ కి పోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తే తమిళనాడు తీసుకెళ్లి ఎంపీ కూడా నిలబెట్టినటువంటి నేపథ్యం ఉంది. తను ఇప్పుడు స్టార్ క్యాంపెయినర్ అంటే ఆమెతో పాటు సినీ హీరోయిన్స్ కూడా ఖుష్బూ, రాధిక జీవితాలను కూడా స్టార్ క్యాంపెయినర్లు పెడుతున్నారు. తెలంగాణకైతే 40 మందితో కూడినటువంటి స్టార్ క్యాంపెయినర్లు రాబోతున్నారట. మోదీ, అమిత్ షా, నడ్డా వీళ్ళతో పాటు చాలా మంది కీలక నేతలు ఉన్నారట. వాళ్ళెవరందరూ కూడా పేర్లు చూద్దాం ఫట్ఫట. సో వాళ్ళందరూ కూడా మరి తెలంగాణలో ఎంత ఇంపాక్ట్ చూపిస్తారు. నిజంగా తమిళసై ఇప్పుడైతే ప్రచారానికి వస్తే తమిళసై ఎట్లుంటదో అనేది అయితే చూడాలి. ఇక నరేంద్ర మోదీ, జాతీయ అధ్యక్షుడు నడ్డా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, హోంశాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్, అర్జున్ ముండా, కిషన్ రెడ్డి, ఎల్ మురుగన్ ఉన్నారంట. వీరితో పాటు సీఎం యోగి ఆదిత్యనాథ్, ప్రమోద్ సవంత్, భజన్ లాల్ శర్మ, మోహన్ యాదవ్, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్ప, ఆ పార్టీ నేతలు తెలంగాణ నుంచి చూసుకున్నట్టయితే లక్ష్మణ్, బండి సంజయ్, డికే అరుణ, మురళీధర్ రావు, పొంగులేటి సుధాకర్ రెడ్డి, గరికపాటి మోహన్ రావు, ఈటెల రాజేందర్, బీజేపీ ఎల్పీ ఎల్డి మహేశ్వర్ రెడ్డి, రాజాసింగ్, ఏవిఎన్ రెడ్డి, ప్రేమేందర్ రెడ్డి, కాసం వెంకటేశ్వరరావు, బంజారు శృతి వీళ్ళందరూ కూడా స్టార్ క్యాంపెయిన్ లిస్ట్ లో ఉన్నారు. ఇక వీరితో పాటు ఖుష్బూ, రాధిక, శరత్ కుమార్, జీవిత రాజశేఖర్ పేర్లు కూడా స్టార్ క్యాంపెయినర్ గా ఉన్నారట. మరి బీజేపీ అయితే ఈసారి కంపల్సరీ తెలంగాణలో కూడా మొన్నటి కంటే ఎక్కువ వచ్చిన సీట్ల కంటే 4 సీట్ల కంటే ఎక్కువ సీట్లు కొట్టాలని అయితే ట్రై చేస్తుంది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో అనుకున్నంత ఫలితాలు రాకపోయినప్పటికీ గతంతో పోలిస్తే మెరుగైన సీట్లే వచ్చిండే. కానీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినటువంటి సీట్లు అయితే రాలే. ఈ ఎంపీ ఎలక్షన్స్ లో అయితే 4 సీట్లు ఆల్రెడీ సిట్టింగ్ ఉన్నాయి. దాన్ని మించి ఉండాలన్నటువంటి ప్రయత్నం చేస్తుంది. 40 మందితో స్టార్ క్యాంపెయినర్లు వస్తున్నారట. దాంట్లో సినిమా సంబంధించినటువంటి తారలు కూడా ఉన్నారు. మరి ఎంతవరకు మెరుస్తారో చూడాలా. ఇక